రాష్ట్రం అంతా ఉచిత ప్రయాణం ఉంది. దయచేసి అందరూ మన కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి సైకిల్ గుర్తుపై మీ ఓటు ముద్ర వేసి అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ రాజుపాలెం ప్రజలు గత 5 సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు అనుభవించారు. అది అందరూ చెప్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరిని అడిగినా ఎవరిని అడిగినా అంటే అన్ని గ్రామాల్లో ఉన్నాయి. రాజుపాలెము అంటే ఇంకా ఎక్కువ చెప్తారు. ఎందుకంటే ఊర్లు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు, కేసులు పెట్టించుకొని ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన వాళ్ళు, ఇలా ఎన్నో కేసులు ప్రశ్నించిన ప్రతి మనిషి మీద కేసు పెట్టి ఇక్కడ ఎంత అరాచకం జరుగుతుందంటే మాఫియా జరుగుతుంది, మైనింగ్ జరుగుతుంది, ఇసుక జరుగుతుంది. ఒక్కటని కాదు, మొత్తం అడ్డా అంతా రాజుపాలెమే. కాబట్టి మీకందరికీ చెప్తున్నాను, నేను రాజుపాలెము అంటే అందరినీ భయభ్రాంతుల్ని చేసి వదిలిపెట్టారు ఇన్ని రోజులు. కానీ నేను ఎమ్మెల్యేనైతే రాజుపాలెంలో ఉన్న ప్రతి ప్రజలు రాజుల్లాగా బతకొచ్చని చెప్పి మీకందరికీ మాటిస్తున్నాను. నీతి నిజాయితీగా ఒక ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేతో ఉన్న వాళ్ళు కానీ, నడిచిన వాళ్ళు కానీ, కింద వాళ్ళు కానీ, మిగతా లీడర్స్ కానీ ఎలా ఉండాలో ఆ ఎమ్మెల్యేని చూసి నేర్చుకోవాలి. ఎమ్మెల్యేనే అవినీతి పరుడైతే మిగతా వాళ్ళందరూ కూడా అవినీతి పరులు అవుతారు. అది మర్చిపోయి ఆ ఎమ్మెల్యే నిద్ర లేస్తే అందరినీ అవినీతి పరులు అంటాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అవినీతి పరుడు అంటాడు, పార్టీ వదిలేసి వెళ్ళిపోయాడు అంటాడు. ఆయన తెలుగుదేశంలో గెలిచి 9 రోజులుండి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒకసారి ఇలాగా ఎన్నోసార్లు పార్టీ మారున్నాడు. ఆయన కాంగ్రెస్లో నుంచి తెలుగుదేశంకి వచ్చాడు, తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి పోయాడు. ఎక్కడ గెలిస్తే అక్కడ ఉన్నాడు. అది వెన్నుపోటుతనమే. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ రోజైనా సరే రాజకీయం చేసినా చేయకపోయినా నీతి నిజాయితీగా ఆయనకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. అవి ఒక్క అడుగు కూడా దాటడు. కాబట్టి వీళ్ళందరికీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం ప్రజలకి. ఆయన గురించి మాట్లాడే అర్హత ఏ ఒక్కరికి లేదు. ఇక నా గురించి అంటారా, అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. మీరు అవినీతి చేశారయ్యా అది చెప్పండి, అసలు ఎందుకు చేశారు, ఇంత గ్రావెల్ దోసేశారు, ఇంతకి ఇసుకెత్తుకోబోయారు, దాని గురించి ఆన్సర్ చేయండి, ఎక్కడుంది అది, ఆ డబ్బు ఎక్కడుంది అని చెప్పి నేను అడుగుతుంటే ఎంతసేపు నా గురించి ఏదో నిన్న కూడా ఏదో మాట్లాడాడు. ఆ డైమండ్లని ఇవన్నీ అవసరమా ఆయనకి? ఆడవాళ్ళ విషయాలు అవసరమా? నేను అడిగేదేంది, నువ్వు సమాధానం చెప్పేదేంది? ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నాడంటే ఆఖరాకి ఈరోజు వాళ్ళ నాయకుడిని కూడా ఏదో మాట్లాడేశాడు.
వాళ్ళ నాయకుడిని కూడా ఎలక్షన్ ముందు ఇట్టుంటాడు, ఎలక్షన్ తర్వాత ఇట్టుంటాడని మాట్లాడేశాడు. కాబట్టి నేను చెప్తున్నాను, రాజకీయ నాయకులుగా మీరు అయిపోయింది, ఇంకా 4 రోజులు ఉంది ఎలక్షను. మీ పని మీరు చేసుకోండి. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మీరేమైనా చేస్తుంటే ప్రజలకి, కనీసం ఈ రాజపాలెంలో ఇంత చుట్టుపక్కల గ్రావెలు అన్ని ఇసుక మొత్తం ఏమేమి ఉన్నాయో అన్నీ ఎత్తేసారు. కనీసం ఈ రాజపాలెంలో శ్మశానం ఉందా సరిగ్గా అని అది కూడా చూసుకోలేకపోయారు కనీసం. ఎందుకంటే మీ వాళ్ళు శ్మశానం గురించి నాకు రాసిచ్చున్నారు. మరి ఈ దోచేసిన డబ్బులో అదే చెప్తున్నా నేను, ఈ దోచేసిన డబ్బులో రియల్ ఎస్టేట్ అయితేనేమి, ఎక్కడన్నా వాళ్ళు వెడల్పుగా రోడ్లు వేశారు, డ్రైన్లు ఉన్నాయి, దాన్ని అందంగా తీర్చిదిద్దారు అంటే దాని పక్కనే ఒక రియల్ ఎస్టేట్ ఉంటుంది. లేకపోతే అది కూడా చేయరు. విలేజెస్లోకి కొన్ని గ్రామాల్లోకి వాళ్ళు అడుగుపెట్టిన పాపాన్ని పోలేదు. 6 సార్లు ఎమ్మెల్యేలైనా సరేనా, ఎన్ని దగ్గరలో నీళ్లు లేవు, శ్మశానాలు లేవు. ఇప్పటికి నేను 60 గ్రామాలకు వెళ్తే ప్రతి దగ్గర ఇదే సమస్య. కానీ వాళ్ళు మేము అంతా ఇది డెల్టా ప్రాంతం, మేము అభివృద్ధి చేసేసాం, ఇంకేం లేదు చేయడానికి, మేము చేసిందంతా చేసేసామని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రజలారా, మీరందరూ ఆలోచించండి. మీరు ఈ 5 ఏళ్లలో ఏం పొందారు, ఏం అభివృద్ధి పొందారు, ఎమ్మెల్యే మీకు ఏం చేశాడు అని ఆలోచించి మరి మీ ఓటు హక్కును మిమ్మల్ని వినియోగించమని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు వచ్చాను, గత 35 రోజుల నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చాను. నాకు కెపాసిటీ ఉంది. ఎమ్మెల్యేగా అయితే ఈ కోవూరు ప్రజలకి ఏం చేస్తానో అని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను.